ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ షాక్తో ఏడాదిలో సాఫ్ట్వేర్ జాబ్స్ గల్లంతేనా? యువత భవిష్యత్తుకు ఇది అగ్ని పరీక్ష కానుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ రంగం ఒక పెద్ద మలుపు దశలోకి అడుగు పెడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో టెక్ ఉద్యోగాల భవిష్యత్పై తీవ్ర సందేహాలు మొదలయ్యాయి. తాజాగా ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడై చేసిన వ్యాఖ్యలు సాఫ్ట్వేర్ పరిశ్రమనే కాదు, లక్షలాది మంది యువతను ఆందోళనకు గురి చేస్తున్నాయి. డారియో అమోడై చేసిన ప్రకటన ప్రకారం రానున్న 6 నుంచి 12 నెలల్లోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పనిని చేయగల ఏఐ మోడల్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు. ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ కోడింగ్, టెస్టింగ్, డాక్యుమెంటేషన్ వంటి పనులను ఏఐ పూర్తిగా భర్తీ చేయగల స్థాయికి చేరుతోందన్నారు. అంతేకాదు, రానున్న 5 ఏళ్లలో ప్రస్తుతం ఉన్న ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ ఉద్యోగాల్లో దాదాపు 60% తగ్గిపోతాయని ఆయన అంచనా వేశారు. ఈ వ్యాఖ్యలు ఊహాజనితంగానే కాకుండా ఇప్పటికే జరుగుతున్న పరిణామాలకు బలమైన సంకేతాలుగా కనిపిస్తున్నాయి. 2025-2026 కాలంలో ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు భారీగా ఉద్యోగాల కోతలు విధించాయి. అమెజాన్ తన కార్పొరేట్ విభాగాల్లో దాదాపు 20,000 ఉద్యోగాలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఏఐ పైనే సంస్థ తన అతిపెద్ద పెట్టుబడులు పెట్టబోతున్నట్టు కంపెనీ సీఈఓ ఆండీ జాసీ స్పష్టంగా తెలియజేశారు. మైక్రోసాఫ్ట్ కూడా తన లింక్డ్ఇన్, ఎక్స్బాక్స్ సహా పలు డివిజన్లలో వేలాది ఉద్యోగాలను తొలగించింది. సంస్థ ఇప్పుడు సంప్రదాయ సాఫ్ట్వేర్ తయారీ కంపెనీగా కాకుండా ఒక ఏఐ ఇంటెలిజెన్స్ ఇంజిన్ గా మారుతున్నట్టు ప్రకటించింది. సేల్స్ ఫోర్స్ లో సంస్థలో కూడా ఏఐ ఆధారిత ఆటోమేషన్ కారణంగా కస్టమర్ సపోర్ట్ విభాగంలో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ కూడా ఏఐ చాట్బాట్స్ మరియు ఆటోమేషన్ వల్ల వేలాది ఉద్యోగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఇప్పటికే స్పష్టం చేశారు. పింట్రెస్ట్, ఆటోడెస్క్, క్లార్నా, క్యాన్వా వంటి సంస్థలు కూడా ఏఐపై ఫోకస్ పేరుతో భారీగా సిబ్బంది కోతలకు పాల్పడుతున్నాయి. ఈ పరిణామాల ప్రభావం భారతదేశ ఐటీ రంగంపైన స్పష్టంగా కనిపిస్తోంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ వంటి దిగ్గజ కంపెనీలో 2025 నుండి ఇప్పటి వరకు దాదాపు 65,000 ఉద్యోగాలు తగ్గినట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. హెచ్సీఎల్ టెక్నాలజీ సీఈఓ వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. గత 30 ఏళ్ల సంప్రదాయ ఐటీ వ్యాపార నమూనా ఇకపై పనిచేయదని, ఏఐ వల్ల పూర్తిగా రూపాంతరం తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఉద్యోగ కోతలకు ప్రధాన కారణంగా కంపెనీలు చూపిస్తున్న అంశం ఏఐ. అయితే నిపుణులు దీనిపై ఒక రియాలిటీ చెక్ చెబుతున్నారు. చాలా సందర్భాల్లో ఇది కేవలం ఏఐ కారణంగా మాత్రమే కాదు, భారీగా పెరిగిన ఖర్చులు, డేటా సెంటర్లు, జీపీయూ క్లస్టర్లు వంటి ఏఐ మౌలిక వసతులపై పెట్టుబడుల కోసం కంపెనీలు ఖర్చు తగ్గింపునే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాయని చెబుతున్నారు. దీనిని కొంతమంది నిపుణులు ఏఐ వాషింగ్ గా అభివర్ణిస్తున్నారు. అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టం: రొటీన్ పనులు చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు ప్రమాదం ఎక్కువగా ఉంది. ఎంట్రీ లెవెల్ కోడింగ్, మాన్యువల్ టెస్టింగ్, కస్టమర్ సపోర్ట్ వంటి పనులు ఏఐ చేతిలోకి వెళ్తున్నాయి. అదే సమయంలో అధిక నైపుణ్యాలు కలిగిన ఏఐను ఉపయోగించగల, సమస్యను పరిష్కరించగల సామర్థ్యం ఉన్న ఇంజనీర్లకు మాత్రం డిమాండ్ కొనసాగుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఈ పరిస్థితుల్లో అసలు ప్రశ్న యువత భవిష్యత్తే. లక్షల్లో జీతాలు వస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రతపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. డిగ్రీలు, కోడింగ్ స్కిల్స్ మాత్రమే సరిపోవట్లేదు. మారుతున్న టెక్నాలజీకి తగినట్టుగా నైపుణ్యాలను నిరంతరం అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఏఐ సాఫ్ట్వేర్ జాబ్స్ ను పూర్తిగా నాశనం చేస్తుందా, లేక కొత్త రకాల ఉద్యోగాలకు దారితీస్తుందా అనే ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం: సాఫ్ట్వేర్ రంగం ఇప్పుడు ఒక అగ్ని పరీక్ష దశలో ఉంది. ఈ మార్పులకు సిద్ధంగా ఉండగలిగిన వారికే భవిష్యత్తు ఉంటుంది. మిగిలిన వారికి ఈ మార్పు తీవ్రమైన సవాల్గా మారనుందని సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి ఫ్యాక్ట్ బేస్డ్ విశ్లేషణ కోసం మా పవన్ టీవీ న్యూస్ నెట్వర్క్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.